వెల్కమ్ టు PM7 మీడియా. సల్మాన్ ఖాన్, రష్మిక జంటగా నటించిన సికిందర్ సినిమా రంజాన్ పండుగ సందర్భంగా విడుదలైంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు థియేటర్లో గోడల బద్దలు కొట్టుకుని మరీ బయటపడుతున్నారు. ప్రతి సంవత్సరం రంజాన్ పండుగను పురస్కరించుకుని సినిమాను విడుదల చేయటం సల్మాన్ ఖాన్ ఆనవాయితీ. దక్షిణాది దర్శకుల హవా కొనసాగుతుండటంతో ఈసారి మురుగదాస్ను ఎన్నుకున్నాడు సల్లూబాయ్. తెలుగు సినీ దర్శకులు ఎవరు ఖాళీ లేకపోవడంతోనే అతను మురుగదాస్ను ఎంచుకున్నాడని టాక్. అయితే మురుగదాస్ గతంలో ఉన్నంత ఫామ్ లో లేడనే విషయాన్ని మాత్రం సల్మాన్ ఖాన్ మర్చిపోయినట్లున్నాడు. దానికి ఇప్పుడు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఇక ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వడం కూడా వేస్ట్ అని అంటున్నారు సినీ విశ్లేషకులు. రంజాన్ పండుగ సందర్భంగా విడుదలైన సికిందర్ సినిమాలో ఆకట్టుకునే సన్నివేశం ఒకటి కూడా లేదు. ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వడం కూడా అనవసరమేననే భావనలో సినీ విశ్లేషకులు, విమర్శకులు ఉన్నారు. అసలు ఏ కాలంలో ఉన్నాం, ఏ కాలపు కథతో సినిమా తీశాడరా బాబు అంటూ తలలను బద్దలు కొట్టుకుంటున్నారు. సికిందర్ సినిమా చూస్తే జేడి చక్రవర్తి, త్రిష, ఆర్య నటించిన సర్వం సినిమా ఖచ్చితంగా గుర్తుకొస్తుందనే టాక్ కూడా వినిపిస్తుంది. దీనికి బదులుగా సొంతంగా ఓ కథ రాసుకుని నిజాయితీగా తీసుకుంటే కనీసం ఫలితం ఉండేది. ఇక్కడ అది కూడా చేయలేదనిపిస్తుంది. విమానంలో హీరో మంత్రి కొడుకును కొట్టడంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఈ సన్నివేశంతో పాటు ఆ తర్వాత వచ్చిన సన్నివేశాలు చూసిన తర్వాత ఎంతో హోప్తో ఈ సినిమాకు వెళ్ళిన వారు కుర్చీలను బద్దలు కొట్టి థియేటర్ గోడలను బద్దలు కొట్టుకుని మరీ బయటపడేంత దారుణంగా ఉన్నాయి సీన్లు. సల్మాన్ ఖాన్, రష్మిక జంట అసలు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. వారి మధ్య కెమిస్ట్రీ అస్సలు లేదు. అసలు ఇది సల్మాన్ ఖాన్ సినిమానేనా, మురుగదాసు తీశాడా అంటూ లక్ష సందేహాలు వచ్చాయి. సికిందర్ సినిమా మొత్తం మీద కనీసం ఒక్క సన్నివేశం కూడా సూపర్ అనిపించేలా ఏమాత్రం లేదంటే ఇక సినిమా మొత్తం ఎంత చెత్తగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రష్మిక ఈ సినిమాను ఎందుకు ఒప్పుకుందో ఆమెకే తెలియాలి. మంచి మంచి నటులు సినిమాలో ఉన్నారు. వారి పాత్రలు చూసిన తర్వాత అసలు వీటిని ఎలా ఒప్పుకున్నారా బాబు అనిపిస్తుంది. టైగర్ జిందా హై సినిమా తర్వాత సల్మాన్ ఖాన్ కు ఒక్క హిట్ కూడా లేదు.